సతీష్ గారు, సోరెడ్డి గారు, బుజ్జి గారు, బుజ్జి గారు, బాబు గారు హైదరాబాద్ అండి సరెడ్డి గారు కూర్చోండి అప్పుడు సరెడ్డి గారు సార్ లోపలికి అప్పుడు మాత్రం కూర్చోండి ఫోటో ముఖ్యమంత్రి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ వచ్చేసినటువంటి అనపర్తి మండలానికి సంబంధించిన వివిధ గ్రామాలకు సంబంధించిన నాయకులకు, కార్యకర్తలకు, పెద్దలకు అందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తూ, మరి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఆఫ్ చేసి, అదేవిధంగా కరెంటు కానీ ఇటువంటి వాటి మీద కూడా ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడం కూడా మరి చూస్తూ ఉన్నాం. తెచ్చిన గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అప్పు తెస్తే అప్పు చేసి పప్పు బెల్లల్లా పంచుతున్నారన్నారు. మరి ఈ రోజున వాళ్ళు కూడా అదేవిధంగా అప్పులు చేస్తున్నారు. కానీ అప్పులు చేసి ప్రజలకు మాత్రం సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసింది ప్రజలకు ఇచ్చేది తప్ప పక్కదారి మళ్లించలేదు. కానీ మరి అప్పు చేసే డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయో, ఇన్ని వేల కోట్లు అన్నది కూడా అర్థం కాకుండా ఇవన్నీ చేస్తూ కూడా మరి కరెంటు బిల్లు కూడా పెంచేయడం జరిగింది. దీనికి నిరసనగా రేపు 27వ తారీఖు పొద్దున 10 గంటలకు మళ్ళీ మన మండల కన్వీనర్ రాంబాబు గారు మీకు విషయాలని కూడా చెప్తారు. పొద్దున 10 గంటలకు ఇక్కడికి వస్తే మనం ఇక్కడ మెయిన్ రోడ్లో ర్యాలీ నిర్వహించి, పెంచిన కరెంట్ ఛార్జీలు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి అక్కడ దుప్పలపూడిలో ఉన్నటువంటి సబ్స్టేషన్ ఉండి ఈడీ గారికి మనం వినతిపత్రం కూడా మెమరాండం ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేయవలసిందిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుతూ 27వ తారీఖు ఉదయం ఇక్కడికి 9 గంటలకి ఇక్కడ 9 గంటలకి మళ్ళీ రాంబాబు గారి విషయాలన్నీ కూడా మీరు చెప్తారు. తప్పనిసరిగా కూడా ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేయవలసిందిగా కూడా కోరుచు. ముఖ్యంగా మరి ఇక్కడ నాయకులందరూ ఉన్నారు. ఈసారి రాజు తీసుకుని మీరు ఇచ్చే
రహిత కేక్ ఫోటో కంటే పెట్టేశారని మీరు నాకేశారు. వాళ్ళు ఏ రకంగా చేస్తున్నారు అన్నది కూడా చూస్తున్నాం. అందు గురించే ఈ రోజున అంటే వాళ్ళు వచ్చే 6 నెలల్లోనే ప్రజల్లో, ముఖ్యంగా సామాన్య ప్రజల్లో చాలా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే ప్రజల దగ్గర ఎవరి దగ్గర కూడా డబ్బులు లేవు. దానికి నిదర్శనమే మరి ఈ రోజున ఎక్కడ కూడా బిజినెస్ అన్నది కూడా, ఏ షాపులో కూడా బిజినెస్ కూడా లేదు. అదేవిధంగా నిత్యావసర వస్తువులు చాలా దారుణంగా కూడా పెరిగిపోవడం జరిగింది. కాబట్టి ప్రజల్లో కొనుగోలు శక్తి కూడా తగ్గిపోయింది. అందు గురించి ఈ 6 నెలల్లో తీవ్ర వ్యతిరేకత రావడం జరిగింది. ఏమీ లేదు, మనం ఏం చేయక్కర్లేదు, వెయిట్ అండ్ వాచ్. అలా చూస్తే ఒక 5-6 నెలల్లో ఇంకా ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుందంటే ఎటువంటి సందేహం లేదు. కాబట్టి అందరూ కూడా సమయం పాటించి మరి పార్టీ అభివృద్ధికి మీరు అందరూ కూడా గతంలో ఏ రకంగా అయితే కృషి చేశారో అదేవిధంగా కృషి చేయాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుతూ మరి ఇక్కడ చేసిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. హ్యాపీ బర్త్డే టు జగనన్న, హ్యాపీ బర్త్డే టు జగనన్న. జై జగన్, జై జగన్, జై జగన్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవ సందర్భంగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం ఉంది. అందులో భాగంగానే ఈ రోజున అనపర్తి నియోజకవర్గంలో అన్ని మండలాల్లోనూ కూడా మరి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. కొన్ని చోట్ల మరి ఏదైతే ఉందో ఈ జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినోత్సవం, దీని సందర్భంగా మరి సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగానే ఈ రోజున అనపర్తిలో మరి మండలంలో నుండి వివిధ గ్రామాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఇచ్చేసి ఈ రోజున జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాం. మరి ఒకటే చెప్పదలుచుకున్న, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలుపరిచారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు పక్కన పెట్టారు. అందుగురించే వాళ్ళు వచ్చిన 6 నెలల్లోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వాళ్ళు ఎదుర్కొంటూ జరుగుతూ ఉంది. ఏది ఏమైనా రాను రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం తథ్యం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం కూడా ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.